అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నడియాడిన ద్వారకా నగరం ఆయన నిర్యాణం తరువాత సముద్ర గర్భంలో కలిసిపోయింది. అయితే ఇవన్నీ ఒట్టి నమ్మకాలు అని కొట్టిపారేసే నాస్తికవాదులకు ఆర్కియాలజిస్టులు పరిశోధించి చెప్పిన నిజాలు. ద్వారకలో మహాప్రళయం సంభవించినప్పుడు అసలు ఏం జరిగింది, ఇప్పటికీ సముద్ర గర్భాన ద్వారక చెక్కు చెదరకుండా ఉందా అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ కథనం మనం తెలుసుకోవాల్సిందే. హిందువులు అతి పవిత్రంగా భావించే సప్త మోక్ష ధామాల్లో ద్వారక కూడా ఒకటి. ద్వారక అంటే అనేక మోక్ష ద్వారాలు కలది అని అర్థం. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు. ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో సముద్ర తీరాన ఉంది. శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు. దీంతో మగధ రాజైన జరాసంధుడు మధురపై అనేక దండయాత్రలు చేశాడు. దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకకు తరలించాడు. అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు. అప్పట్లో ద్వారకా నగరం సంయుక్త రాజ్య సంహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. గోమతీ నది తీరంలో కట్టిన సుందర నగరం ద్వారక అందమైన కట్టడాలతోనే కాదు, ప్రకృతి సోయగాలతో కూడా స్వర్గాన్ని తలపించేది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. అసలు ఎందుకిలా జరిగింది? శ్రీకృష్ణుని నిర్యాణం తర్వాత ద్వారక సముద్రంలో కలిసిపోయింది. ఇదంతా ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాము. మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3138లో జరిగిందని చెబుతారు. ఆ తర్వాత 36 ఏళ్ళు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు. ఓ శాపం ప్రకారం కృష్ణుడి తర్వాత యాదవరాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల యాదవ సామ్రాజ్యం పతనం అయినట్టు చెబుతారు. యాదవ సామ్రాజ్యం పతనం తర్వాత శ్రీకృష్ణుడు నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తినట్లుగా తెలుస్తోంది. ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి. ప్రజల నివాసాల మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి. భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అర్జునుడిని ద్వారకకు పిలిపించి ద్వారక సముద్రంలో మునిగిపోనుందని ద్వారక ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు. అర్జునుడు ద్వారక ప్రజలను సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారంతా అలా నగరాన్ని దాటగానే ఉగ్రరూపం దాల్చిన సముద్రుడు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచెత్తాడు. ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడు కళ్ళ ముందే జరిగింది. ద్వారకాపురి క్రీస్తుపూర్వము 1443లో సాగర గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 1983-86లో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పశ్చిమ తీరంలో గోమతీ నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనల్లో ద్వారకా నగరం క్రీస్తుపూర్వం 3150 ఏళ్ల కిందటిదని నిర్ధారించారు. అదే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఈ పరిశోధనల మధ్యలోనే ఆగిపోవడం దురదృష్టకరం. ఏది ఏమైనా ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం నిజంగా అద్భుతం కదూ. పురావస్తు అధికారులు సముద్ర గర్భం నుంచి వెలికి తీసిన ద్వారకా నగరం కట్టడాలను ద్వారకను చూడడానికి వెళ్ళే యాత్రికుల సందర్శనార్థం అందుబాటులో ఉంచారు. కృష్ణుడు నడియాడిన ద్వారకను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం. జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా సందర్శించాల్సిన క్షేత్రం ద్వారక. ఈ వీడియో మీకు నచ్చిందంటే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.